నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 2 కథలలో మొదటి కథ కళ్ళు తెరుచుకున్నాయి. రాఘవాపురంలో నివసించే రాముడు, సోముడు అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు వచ్చాయి. ఊరి పెద్దలు కొందరు రాముడి పక్షాన, మరికొందరు సోముడి పక్షాన మాట్లాడడం ప్రారంభించారు. ఈ ధోరణి అన్నదమ్ములిద్దరికీ తలనొప్పిగా తయారైంది. వాళ్లకు ఊరి పెద్దలలో ఎవరిపైనా నమ్మకం లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో ఏం చేయడమా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా కామయ్య అనే పశువుల వ్యాపారి రాఘవాపురం వచ్చాడు. ఆయన రాముడు సోముడుల మధ్య ఆస్తి పంపకం విషయంలో వచ్చిన తగాదా సంగతి తెలిసి వాళ్లతో, నేను వ్యాపారం పనుల్లో చాలా ఊళ్ళు తిరిగాను. ఇక్కడికి ఆమడ దూరంలో ఉన్న నాగారం అనే గ్రామంలో ధర్మన్న అనే పెద్ద మనిషి గురించి విన్నాను. ఆయన ధర్మంగా తీర్పులు ఇస్తాడని జనం చెప్పుకుంటున్నారు అన్నాడు. రాముడు సోముడు నాగారం వెళ్ళి ధర్మయ్యను కలుసుకోవాలనుకున్నారు. వాళ్ళు ఒకనాటి ఉదయం బయలుదేరి మధ్యాహ్నం వేళకు నాగారం చేరారు. అక్కడ వాళ్ళ గ్రామంలో ప్రవేశించి ఎదురుగా వస్తున్న ఒక రైతును, ఈ గ్రామంలో ధర్మన్న అనే పెద్ద మనిషి కోసం వచ్చాం, ఆయన ఇల్లెక్కడా అని అడిగారు. అందుకు ఆ రైతు ఆశ్చర్యంగా, ఆ చెవిటాయన కోసం వచ్చారా, బాగుంది, సరే తిన్నగా వెళ్ళండి అనేసి వెళ్ళిపోయాడు. రైతు జవాబుకు అన్నదమ్ములిద్దరూ బితరపోయి మరికాస్త ముందుకు వెళ్ళి వీధి పక్కన నిలబడి ఉన్న ఒక ఆడమనిషిని ధర్మన్న ఇంటి గురించి వాకపు చేశారు. ఎవరు? ఆ గుడ్డి ధర్మన్న, ఇదిగో ఆ కనిపించే కొబ్బరి తోట పక్క నుంచి నేరుగా వెళ్ళండి అనేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది ఆమె. మరికాస్త ముందుకు వెళ్ళి కొబ్బరి తోట దాటి మరొక స్త్రీని ధర్మన్న ఇంటి గురించి అడిగారు అన్నదమ్ములు. ఆమె వాళ్ళకేసి వింతగా చూస్తూ, ఆ మూగ ధర్మన్నతో మీకేం పని, సరే సరే వెళ్ళండి, అదిగో ఆ కనబడుతున్నదే ఆ అమ్మవారి గుడికి కుడి పక్కన కనిపించేదే ఆయన ఇల్లు అని వెళ్ళిపోయింది. ఇంతవరకు ధర్మన్న గురించి విన్న అన్నదమ్ములు బిక్కచచ్చిపోయి ధర్మన్న ఇంటి ముందుకు వెళ్ళి ధర్మన్న గారు అని పిలిచారు. ఎవరు అంటూ బయటకు వచ్చాడు ఒక వృద్ధుడు. ధర్మన్న కోసం వచ్చాం అన్నారు అన్నదమ్ములు. నేనే నాయన ధర్మన్నని, ఎక్కడ నుంచి వస్తున్నారేమిటి, సంగతి ఏమిటో చెప్పండి అంటూ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు ధర్మన్న. అన్నదమ్ములిద్దరూ విస్మయంగా చూశారు ఆయనకేసి. ముందుగా కాస్త కోలుకున్న రాముడు, మాది రాఘవాపురం, అదే అలా ఉంచండి, మిమ్మల్ని చూడడానికి వస్తూ ఉంటే అయ్యా మీకు చెముడు అని చెప్పాడు ఒక రైతు అన్నాడు. అదా, మా ఊరి చెరువు పూడికి తీయించమని రైతులు నాకు చెబుతూ వస్తున్నారు, అది కుదరటం లేదు, అందుకే నాపై కోపంతో ఆ రైతు అలా అని ఉంటాడు అన్నాడు ధర్మన్న నవ్వుతూ. మరి మీరు గుడ్డివాడను కావడన్నది అన్నాడు సోముడు. అదా, మా ఇంటి పైకప్పు పెంకులు ఎగిరిపోయి గతంలో వర్షం జల్లు లోపల పడింది, ఇంటి పరిస్థితి చూసి కూడా పెంకులు కప్పించకుండా ఊరుకున్నానని మా ఆవిడే ఆ మాట అని ఉంటుంది అన్నాడు ధర్మన్న. అవన్నీ సరే, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, మీరు మూగవారినన్నదే ఒక ఆవిడ అన్నాడు రాములు. అదా, ఊళ్ళో కొందరు మగవాళ్ళు భార్యలను వేధిస్తున్నారు, ఆ స్త్రీలంతా నాకు ఇంటికి వచ్చి తమ భర్తల గురించి చెప్పి తగు బుద్ధి చెప్పమని కోరుతూ ఉంటారు. అయితే నేను మాత్రం ఆ దురుసు వెధవల్ని ఈ విషయమే నిలదీసి అడగలేకపోతున్నాను, అందుకే నన్ను మూగవాడని అని ఉంటుంది ఆ ఇల్లాలు అన్నాడు ధర్మన్న. ఆ మాటలకు అన్నదమ్ములు, తమరేమీ అనుకోకండి, మా ఊరు వచ్చిన పశువుల వ్యాపారి కామయ్య ఎంతకో ఒక కొలిక్కి రాని మా ఆస్తి గొడవల్లో మీరొక్కరే సరైన తీర్పు ఇవ్వగలరని మమ్మల్ని ఇక్కడికి పంపాడేమిటి అని అడిగాడు. నేను ఇచ్చే తీర్పులు ధర్మంగా ఉన్న స్వార్థం, అహంభావం, అజ్ఞానం కారణంగా కొందరికి కొన్ని తీర్పులు అధర్మంగానూ కంటకంగానూ కనిపిస్తాయి. ఇప్పటి విషయాలే చూడండి, చెరువు పూడికి తీయించడానికి ఇది సరైన సమయం కాదని నాకు తెలుసు, తీసిన పెద్ద ప్రయోజనం ఉండబోదు, అందువల్ల ఊరుకున్నాను. దాన్ని గ్రహించలేక రైతులు నన్ను చెవిటివాడంటున్నారు. ఇంటి పెంకులు ఇప్పుడు ఎండాకాలం గనక మార్చకపోయినా మునిగిపోయేది ఏం లేదు, దాన్ని భరించట్లేక మా ఆవిడ నన్ను గుడ్డివాడంటుంది. ఇక భార్యాభర్త అన్నాక చిల్లరా మల్లరా గొడవలు తప్పవు కదా, వాటిని సర్దుకుపోవడం చేతకాక భర్తను నేను మందలించలేదని ఆ ఇల్లాలు నన్ను మూగవాడంటున్నది. అయినా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు గొడవలు వస్తే వాళ్ళల్లో వాళ్ళు సర్దుకుపోవాలే కానీ మూడో వ్యక్తి ప్రమేయం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు కదా అన్నాడు ధర్మన్న చిన్నగా నవ్వుతూ. ఆ వెంటనే అన్నదమ్ములిద్దరూ తలలో వంచి నమస్కరించి, ఇప్పుడు మా కళ్ళు తెరుచుకున్నాయి, మా ఆస్తి గొడవల్ని మేమే పరిష్కరించుకోవాలని అర్థమైంది అన్నారు. వాళ్ళిద్దరూ తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. రెండవ కథ మహావీరుడు. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే
శ్మశానం గేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శబంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ఈ శ్రమ అంతా మరొకరి కోసంలాగా ఉంది. అవతలివాడు ఎంతో సత్ప్రాప్తుడైతే తప్ప పరోపకారం చేయరాదు. అలా చేసినందువల్ల అపాయమే కలుగుతుంది, కానీ ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. ఇందుకు తార్కాణంగా నీకు మహావీరుడు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గౌడ దేశంలో మహావీరుడు అనే క్షత్రియ యువకుడు ఉండేవాడు. అతని బల, శౌర్య, పరాక్రమాలు సాటిలేనివి. అందుకే అతను బాలుడుగా ఉండగానే అనేక మంది రాక్షసులను సంహరించాడు. అతని వద్ద అదృశ్య ఘటిక ఒకటి ఉండేది. దాన్ని తలపై ఉంచుకుంటే అతను అదృశ్యంగా ఉండేవాడు. ఆ ఘటికను అతనికి యక్షులు ప్రసాదించారు. అతని కీర్తి అంగ, వంగ, కళింగ దేశాలు, బ్రహ్మదేశము దాటి నలుమూలలా విస్తరించింది. యుక్త వయసు రాగానే మహావీరుడు పెళ్ళాడ నిశ్చయించాడు. పాటలీపుత్ర రాజైన చిత్రగుప్తుడికి సులోచన అనే చెల్లెలు ఉన్నది. ఆమె సాటిలేని సౌందర్యవతి అని విన్న మహావీరుడు ఆమెను పెళ్ళాడ నిశ్చయించుకుని పాటలీపుత్రానికి బయలుదేరి వెళ్ళాడు. అతని కీర్తి ప్రతిష్టల గురించి అదివరకే విని ఉండటం చేత చిత్రగుప్తుడు మహావీరుడికి రాజోచితమైన ఆతిథ్యం ఇచ్చి ఇష్టం వచ్చినంత కాలం తమ రాజధానిలో ఉండవచ్చన్నాడు. మహావీరుడు ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే సులోచన అతను అనుకున్న దానికంటే కూడా గొప్ప సౌందర్యవతి. ఆమెను చూసిన మీదట ఆమెనే పెళ్ళాడాలన్న అతని నిశ్చయం మరింత బలపడింది. మహావీరుడు పాటలీపుత్ర నగరంలో 1 ఏడాది ఉన్నాడు. చిత్రగుప్తుడికి అతనికి మంచి స్నేహం కూడా ఏర్పడింది. అయినా మహావీరుడు తన మనసులోని కోరిక చిత్రగుప్తుడికి చెప్పలేదు. ఒకనాడు చిత్రగుప్తుడే తన మనసు విప్పి మహావీరుడికి తన రహస్యం ఈ విధంగా చెప్పుకున్నాడు. బ్రహ్మపురాన్ని యశోవతి అనే రాణి పరిపాలిస్తున్నది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఆమె ఒప్పుకున్నట్టయితే పెళ్ళాడటానికి రాజకుమారులు ఎందరో సిద్ధంగా ఉన్నారు. కానీ ఆమె తనకన్నా బలహీనుడిని పెళ్ళాడనని భీష్మించు కూర్చున్నది. తనను పెళ్ళాడవచ్చిన వాడిని తనతో సమంగా బాణం వేయమంటుంది. తనతో గదాయుద్ధం చేయమంటుంది. ఓడిపోతే శిరచ్ఛేదం చేయిస్తుంది. ఎందరో బలశాలులు ఆమెతో పోటీ చేసి ఓడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆమెను తప్ప వేరొకరిని వివాహం ఆడటం నాకు ఇష్టం లేదు. కానీ ఆమెతో పోటీ చేశానో తప్పక ఓడిపోతాను. నాకన్నా బలవంతులని ఆమె ఓడించి తలలు తీయించింది. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో నాకు తెలియటం లేదు అన్నాడు. చిత్రగుప్తుడు ఈ మాట చెప్పగానే, మహావీరుడు, మిత్రమా, నీవు యశోవతిని పోటీలో ఓడించడానికి అవసరమైన సహాయం నేను చేయగలను. కానీ అందుకు ఒక నిబంధన ఉన్నది. అదేమిటంటే నీ చెల్లెలు సులోచనను నాకిచ్చి పెళ్లి చేయాలి అన్నాడు. నా చెల్లెల్ని నీవు పెళ్ళాడదలిస్తే నా అభ్యంతరం ఏమీ లేదు. కానీ యశోవతితో నేను బహిరంగంగా పోటీ చేసేటప్పుడు నీవు ఎలా సహాయపడగలవు? అది అసంభవం అన్నాడు చిత్రగుప్తుడు. నా వద్ద అదృశ్య ఘటిక ఉన్నది. దాని సహాయంతో నేను నీ వెంటనే ఉండి నా బలం నీకు అరువు ఇయ్యగలను అన్నాడు మహావీరుడు. ఈ మాట వినగానే చిత్రగుప్తుడికి యశోవతి తన భార్య అవుతుందన్న ఆశ పుట్టుకొచ్చింది. అతను మహావీరుడితో ముందు జరగవలసిన కార్యక్రమం గురించి ఆలోచించాడు. నీవు నీ సామంతులతో సహా బ్రహ్మపురానికి బయలుదేరు. నేను కూడా నీతో వస్తాను. నేను కూడా నీ సామంతులనే అందరికీ చెప్పు. అప్పుడు ఎవరికి ఎలాంటి అనుమానము రాదు. యశోవతిని జయించడానికి నీవు ఒక సామంతుడి సహాయం అర్థిస్తావని ఎవరూ తలచరు అన్నాడు మహావీరుడు. ఆ ప్రకారమే చిత్రగుప్తుడు కొద్దిమంది సామంతులను మహావీరుని వెంట పెట్టుకుని బ్రహ్మపురం వెళ్ళి రాణి యశోవతికి తాను వచ్చిన పని తెలియపరిచాడు. యశోవతి చిత్రగుప్తుడికి పోటీ నియమాలు తెలిపి మర్నాడు అతనితో పోటీ చేయడానికి ఏర్పాటు చేసింది. మర్నాడు చిత్రగుప్తుడు తన అనుచరులతో సహా పోటీ జరిగే చోటికి వెళ్ళాడు. అక్కడికి రాణి యశోవతి కూడా తన ఆయుధాలతో సహా వచ్చింది. పోటీ ఆరంభం కాకపూర్వమే మహావీరుడు తనకు ఒంట్లో బాగాలేనిది వంకపెట్టి బసకు బయలుదేరాడు. దారిలో ఒక నిర్జన ప్రదేశంలో అతను అదృశ్య ఘటికను ధరించి ఎవరికీ కనబడకుండా పోటీ జరిగే చోటికి వచ్చి చిత్రగుప్తుడు భుజం తట్టి, సంకోచించుకు, గెలుపు నీదే అని రహస్యంగా చెప్పాడు. యశోవతి వద్ద ఒక దృఢమైన విల్లు ఉన్నది. ఆమెను పెళ్లాడేవాడు ఆ వింటికి బాణం సంధించి బలం కొద్దీ లాగి విడవాలి. యశోవతి విడిచిన బాణం కన్నా పోటీదారు విడిచిన బాణమే ఎక్కువ దూరం వెళ్తేనే ఆమె ఓడినట్టు, పోటీదారు గెలిచినట్టును. యశోవతి ఎక్కుపెట్టని విల్లును, బాణాన్ని చిత్రగుప్తుడికిచ్చి, మీరు ఈ వింటితో ఈ బాణాన్ని ఎంత దూరం వేస్తారో వేయండి అని చిత్రగుప్తుడిని అడిగింది. చిత్రగుప్తుడు ఆ వింటికి తాడు తగిలించడానికి కూడా ఇబ్బంది పడి ఉండేవాడే. కానీ అదృశ్యంగా ఉన్న మహావీరుడు వింటిని వంచడానికి సహాయపడితే అతను సులువుగా తాడు తగిలించాడు. ఆ తర్వాత బాణం ఎక్కుపెట్టేటప్పుడు కూడా
చిత్రగుప్తుడితో పాటు మహావీరుడు కూడా లాగాడు. వారిద్దరూ కలిసి లాగి విడిచిన బాణం చాలా దూరాన్ని వెళ్ళి పడింది. యశోవతి వేసిన బాణం అంత దూరం వెళ్ళలేకపోయింది. యశోవతికి ఆగ్రహము, ఆశ్చర్యము కూడా కలిగాయి. ఆ తర్వాత ఇద్దరూ గదాయుద్ధానికి ఉపక్రమించారు. అందులో కూడా మహావీరుడు అదృశ్యహస్తం చిత్రగుప్తుడి చేతిలోని గదను పట్టుకున్నది. క్షణం లోపలనే చిత్రంగా యశోవతి చేతిలోని గద ఎగిరిపోయి అంత దూరాన పడింది. యశోవతి పూర్తిగా ఓడిపోయింది. అందరూ కలిసి రాజభవనానికి వెళ్ళారు. మహావీరుడు తిన్నగా అక్కడికి వెళ్ళి ఏమీ ఎరగని వాడిలాగా యశోవతితో, పోటీ పూర్తి అయిందా, ఎవరు గెలిచారు అని అడిగాడు. మీ రాజుగారే గెలిచారు అన్న మాట ప్రకారం నేను ఆయన పెళ్లాడబోతున్నాను అన్నది యశోవతి. బ్రహ్మపురంలోని యశోవతికి చిత్రగుప్తుడికి వివాహమైంది. చిత్రగుప్తుడు మగధ దేశానికి, బ్రహ్మదేశానికి కూడా రాజయ్యాడు. పెళ్లి అయిన తర్వాత అతను భార్యతో సహా పాటలీపుత్రానికి తిరిగి వచ్చి మహావీరుడికి తన చెల్లెలు సులోచననిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. ఈ పెళ్లి జరుగుతుందని తెలియగానే యశోవతి తన భర్తతో, చక్రవర్తి చెల్లెల్ని ఒక సామంతుడికి ఇచ్చి పెళ్లి చేయటమా అనే ఆశ్చర్యం కనబరిచింది. చిత్రగుప్తుడు నవ్వి, అతను ఒక ఆప్తమిత్రుడు కూడాను అన్నాడు. సులోచన మటుకు మహావీరుని మొదటిసారి చూసినప్పటి నుంచి కూడా తన ప్రాణం కంటే అధికంగా ప్రేమించింది. అతను అపూర్వ బలసంపన్నుడే కాక స్నేహపాత్రుడు, ఇతరులకు సహాయపడే స్వభావం కలవాడు కూడాను. అటువంటి వాడు తనకు భర్త అయ్యాడని సులోచన తనలో తాను చాలా గర్వపడేది. తన భార్యకు తనపై ప్రేమాభిమానాలు గమనించి మహావీరుడు ఆమెతో తాను యశోవతిని ఓడించడానికి ఎలా సహాయం చేసింది చెప్పేశాడు. ఆ వృత్తాంతం విని సులోచన మరింత గర్వపడింది. ఈ గర్వమే మహావీరుడి ప్రాణాలకు యమపాశంగా పరిణమించింది. ఎందుకంటే కొద్ది రోజుల అనంతరం యశోవతి, సులోచన కబుర్లాడుకుంటూ తమ భర్తల గురించి మాట్లాడుకోవటంలో యశోవతి, నా భర్తను మించిన బలాఢ్యుడు ప్రపంచంలో మరొకడు లేడు అన్నది. నీ భర్త నా భర్తకు చాలడు అన్నది సులోచన. సామంతుని తెచ్చి చక్రవర్తితో పోలుస్తావేమిటి? నన్ను పెళ్లాడతామని ఎందరో బలాఢ్యులు వచ్చి నా చేత ఓడిపోయారు. మీ అన్న ఒక్కడే నన్ను ఓడించి పెళ్లాడగలిగాడు అన్నది యశోవతి కోపంగా. సులోచనకు పౌరుషం వచ్చింది. నా భర్త మా అన్నకు సామంతు అని ఎవరు చెప్పారు? అది అబద్ధం. అదీ కాక మా అన్న తన బలంతో నిన్ను గెలిచాడనుకుంటున్నావు కాబోలు, అది బట్టి మాట. నా భర్త అదృశ్యంగా ఉండి సహాయం చేయబట్టే నీవు ఓడిపోయావు. నా భర్త వద్ద అపూర్వమైన అదృశ్య ఘటిక ఉన్నది అంటూ ఆమె తన భర్త తనకు తెలిపిన రహస్యమంతా తన వదిన గారికి చెప్పేసింది. యశోవతి గుండెల్లో కార్చిచ్చు రగిలించినట్టయింది. కఠోరమైన నియమాలు పెట్టి ఎంతో బలశాలిని తాను భర్తగా పొందాలనుకుంటే తన ఆడబిడ్డ అంతకంటే బలశాలిని ఏ నియమాలు లేకుండా సంపాదించడం ఆమె సహించలేకపోయింది. అందుచేత మహావీరుడి నిర్మూలనానికి ఎత్తు వేసింది. ఆమె తన భర్తతో, ఈ సామంతైన మహావీరుడి ప్రవర్తన ఏమీ బాగాలేదు. తక్కువ వాళ్లకు చనువు ఇవ్వరాదు. అందులో చెల్లెల్ని కూడా ఇచ్చి మీరు తేలిక అయిపోయినారు. అతను అందరితో ప్రగల్భాలు ఆడుతున్నాడట. నన్ను పోటీలో జయించింది మీరు కాదని, తానేనని, నేను న్యాయంగా తనకే భార్య అయి ఉండవలసిందని అంటున్నాడట. ఇలాంటి మాటలు మీరు కానీ నేను కానీ ఎలా సహించగలం అని 1-10 సార్లు గుచ్చి అన్నది. చిత్రగుప్తుడు తన భార్య మాటలు నమ్మాడు. మహావీరుడిపై అతనికి ఉండిన కృతజ్ఞత భావం కాస్త ద్వేషంగా మారింది. అతను తన సామంతులతో సంప్రదించి మహావీరుని రహస్యంగా చంపించేశాడు. స్నేహపూర్వకంగా ఉపకారం చేసినందుకు మహావీరుడు తన ప్రాణాలే కోల్పోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మహావీరుడికి జరిగిన ద్రోహానికి కారకులెవరు? తొందరపడి తన భర్త రహస్యాన్ని బయటపెట్టిన సులోచన, లేదా తన భర్త కంటే మహావీరుడు బలవంతుడు అని తెలిసి ఓర్చలేకపోయిన యశోవత? భార్య మాటలు నమ్మి మిత్రద్రోహానికి కూడా తలపడిన చిత్రగుప్తుడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సులోచన తన భర్త గొప్పతనాన్ని దాచి ఉంచడం అస్వాభావికం. భర్తను ప్రేమించిన ఈ భార్య కూడా తన భర్తను ఇతరులు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేదు. కనుక ఆమె తన భర్త రహస్యం వెల్లడించింది. అందుచేత ఆమె నిర్దోషి. యశోవతి కూడా నిర్దోషి అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె సులోచన చెప్పిన రహస్యాన్ని నమ్మనైనా నమ్మాలి, లేదా మహావీరుడు తన భార్యతో అబద్ధం చెప్పాడని ఆయన అనుకోవాలి. తన భర్త తనను వంచాడు అని అనుకోవడం ఇష్టం లేక ఆమె మహావీరుడు అబద్ధ ప్రచారం చేశాడు అనే నిర్ణయానికి వచ్చింది. ఇక చిత్రగుప్తుడు తన భార్యకు నిజం చెప్పి ఆమె ఆగ్రహానికి పాత్రుడైనా కావాలి, లేదా మహావీరుని తోదుముట్టించి ఆమెకు తృప్తైనా కలిగించాలి. అన్యాయంగా సాధించుకున్న భార్యను అతను న్యాయం కోసం త్యాగం చేయటం అస్వాభావికమే. అసలు దోషి మహావీరుడే. అతను తన రహస్యాన్ని భార్యకు చెప్పి ఉండరాదు.
అలా చెప్పడం వల్ల అతను సాధించింది ఏమీ లేదు, ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇప్పుడు చెప్పిన కథ 64 సంవత్సరాల క్రితం చందమామల ప్రచురితమైంది. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు డెవలప్మెంట్ కోసమని ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.